నిజంగా వెళ్ళిపోతామని కాదు, నిజంగా నువ్వు మీ పిల్లాడిని అదుపులో పెట్టుకోమని చెప్పనూ లేదు వాళ్ళు. అది అంచేత ఇక్కడ ఉట్టి అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, ఆ కృష్ణుడు ఏ విధంగా ఆ రోజున ఆ భాగవతంలో అలా ఆ పైనుండేటటువంటి పాలు పెరుగు నిండినటువంటి ఆ కుండల్ని కొట్టేవాడు, కృష్ణుడు ఇలా కొట్టేవాడు. చిన్నపిల్లలు మామూలుగా చూస్తూ ఏమిటి నాన్న అలా కొడుతున్నారు అంటే, కృష్ణుడు ఇలా చేసేవాడు, ఈ విధంగా చేస్తుండేవాడు. అలా పాలు పడిపోతూ ఉంటే ధారగా దాన్ని తాగుతూ ఉండేవాడు, ఒక్కొక్కరిని పిలుస్తూ చేస్తుండేవాడు. అలాగే కుండలో కానీ వెన్న కానీ పెట్టినట్టయితే ఆ వెన్నని తీసి ఆ కోడలి మూతికి రాసి వెళ్ళేవాడు. అత్తకి కోడలికి దెబ్బలాట జరుగుతూ ఉంటే రెండు చేతులు ఇలా పెట్టుకుని చూస్తూ వినోదించేవాడు. ఇట్లాంటి కథలని పిల్లలకి చెప్పేందుకు వీలుగా ఉట్లు అనేటటువంటి దాని ద్వారా కృష్ణుడు బాల్య చేష్టలని ఏ విధంగా చేశాడో, చేసి చూపించాడో, దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించాడో, ఆ విశేషాన్ని అంతనే చెప్పేందుకు సాక్షిగా కనిపించేది. కాలం మారాక, బుద్ధులు మారాక ఇప్పుడు దాంట్లో ఏవేవో వస్తువులు పోయడం, దాంట్లో డబ్బుల్ని వేయడం, ఇంకేవో వేయడం, మొత్తానికి దాంట్లో ఈ వెకిలితనం కొంత ప్రవేశించింది. అలాంటి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు.